పరమాత్మను గుర్తించాలంటే మీరు చాలాసార్లు పుట్టపర్తికి వస్తూ ఉంటారు, పవిత్ర గ్రంథాలు చదువుతారు, పండితులు చేసే ప్రసంగాలు వింటారు, నన్ను, నా కార్యకలాపాలను పరిశీలిస్తూ ఉంటారు. వీటి వల్ల మీరు పొందుతున్న లాభమేమిటి? వీటి మూలంగా మీరేమైనా బాగుపడ్డారా? మీలో ఉన్న తామసిక రాజసిక ప్రవృత్తులను గుర్తుంచుకోగలుగుతున్నారా? అవి హానికరములని గ్రహించడం మొదటి మెట్టు. తరువాత వాటిని తొలగించుకోవాలి. ఏళ్లు పైబడ్డ కొద్దీ సాత్విక లక్షణాలను మీలో పెంచుకోగలుగుతున్నారా? ఇంకా తామసిక రాజసిక లక్షణాల ప్రకోపమేనా? పరమాత్మను గ్రహించాలంటే ఆయనను ప్రేమించి సన్మార్గంలో సంచరించాలి. ద్వేషము, ఉదాసీన భావము రెండు అపోహలకు దారితీస్తాయి. పరమాత్మునితో సన్నిహిత సంబంధం పెంచుకుంటే ఆయన తన స్వరూపాన్ని మీకు ఆవిష్కరించగలడు.